అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఒకప్పుడు గత ప్రభుత్వంలో కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేదు, ఎక్కడ గెలవలేదు, అట్లాంటి మీరే మా గురించి మాట్లాడేదని చెప్పేసి నోటికి వచ్చినట్టు చాలామంది మాట్లాడారు. అందులో మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి భోజనానికి వచ్చిన వెళ్ళిన వ్యక్తులు కూడా చాలామంది మాట్లాడారు. సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. సో వాళ్ళందరికీ కూడా ఒక్క దాంతో సమాధానం ఇచ్చేస్తారు. దాని మీద మీ స్పందన? అంటే ఈ రాజకీయంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో వారిని ఆనందింప చేయడం కోసం సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఇలా మాట్లాడకపోతే అలా పదవులు ఊడిపోతే ప్రమోషన్స్ రావు, ఇవన్నీ మాట్లాడతారు. లేదా అవగాహన రాహిత్యం కూడా ఉండొచ్చు. ప్లస్ ఎంత కొంత తక్కువ అంచనా కూడా వేసి ఉండొచ్చు అండి. ఈవేళ అందరూ సలాం చేస్తున్నారు కదండి. ఎవ్రీబడి ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేస్ కూడా, వైసీపీ ఎమ్మెల్యేస్ కూడా వీడియోస్ పెడుతున్నారు కదండి. చాలా గొప్ప లీడరు, చాలా బాగా చేస్తున్నారు, ఇవన్నీ పెడుతున్నారు. అందరికీ తెలుస్తుంది, అందరికీ భయం పుట్టుకొస్తుంది. మన జీవితం ఇక్కడతో ఎండ్ అయిపోయింది, మనం ఇంక రాలేము. ఇప్పుడు ఈయన 5 సంవత్సరాలు కాదు 10-15 సంవత్సరాల వరకు ఈయనే ఉంటారు. అవును, ఖచ్చితంగా అది తేటతెల్లం అవుతుందండి. ఎంతోమంది యొక్క త్యాగాలు అనుకోవచ్చు, ఎన్నో సాక్రిఫైజెస్, ఇవన్నీ ప్రతిఫలమే ఈ రోజున జనసేన 100% స్ట్రైక్ రేట్. అందులో భాగంగానే అనకాపల్లి నుంచి పోటీ చేసిన నాగబాబు గారు. అంటే నాగబాబు గారితో మీకు ఒక ప్రత్యేక సాన్నిధ్యం ఉంది, అనుబంధం ఉంది. ఇప్పుడు నాగబాబు గారు ఆ రోజున పోటీ చేస్తారని వచ్చిన తర్వాత కూడా ఒక్కసారిగా ఏదైతే మనకి ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ మధ్యలో నలిగిపోకుండా తనంతట తాను తప్పుకున్నారు. సో ఆ నాగబాబు గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టారు దీని ద్వారా అని అనుకోవచ్చా సార్? అంటే ఇక్కడ ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు చాలా సిస్టమేటిక్ అయిన వ్యక్తి అండి. ఆయన ముందే ఎవరైనా ఒక వ్యక్తి లోపల రావాలంటే ఆయనకి తమ్ముడైనా, అన్నైనా, నేనైనా, ఎవరైనా ముందే ఆయన షరతులతో కూడిన వివరంగా ఆయన మనస్తత్వం చెప్తా తెలియజేస్తారండి, ఇలా ఉండాలని చెప్పేసి. అంటే అందుకే అందరూ ఆయన కట్టుబడి ఉంటారండి. అంచేతే అక్కడ ఏదైతే కూటమి ఉందో, కూటమి ప్రభుత్వం వారు అక్కడ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత మరో పార్టీని కలుపుకున్న తర్వాత సీట్లు ఎక్కువ వాళ్ళకి అవసరం వచ్చింది. ముందు నాగబాబు వరకు అనుకున్నారు, చేత వారే స్వయంగా ఫోన్ చేసి మీరు విత్డ్రావమంటాం. అది ఈయన కాదని చెప్పొచ్చు అండి, మా ఆయనే కావాలని చెప్పొచ్చు. ఆయన ప్రజలకు న్యాయం జరగాలి, ఇక నా కుటుంబానికి న్యాయం కాదు అని బాగా నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వాళ్ళ అన్నయ్య గారికి సర్ది చెప్పుకుని వెనక రప్పించుకుని అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వటం, అది మనం అంతా చూసారు అంతా. అంటే నాగబాబు గారు అందరికీ చాలా హార్ట్ఫుల్ మ్యాన్ సార్, అంటే అందరికీ కూడా చాలా సోల్ఫుల్ మ్యాన్గా ఉంటారు. సో అటువంటి నాగబాబు గారు ఈ రోజున మనకి ఎన్ మీడియా అనేది ఈరోజు స్థాపించారు. ఎన్ మీడియాకి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారా, లేకుంటే ఎట్లా, దాని గురించి మీ స్పందన సార్? నేను ఒకటేనండి, ఈ మన డిప్యూటీ సీఎం గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మన నాగబాబు గారికి అతి త్వరలో రాజ్యసభ కేటాయించి వారిని కేంద్ర మంత్రి చేయవలసిందిగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తున్నానండి. యావత్తు ప్రజలంతా కూడా నాగబాబు గారు అత్యున్నతమైన స్థానంలో వెళ్ళాలి, ఈ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, చాలా బాగా పనిచేశారు. ముఖ్యంగా పిఠాపురంలో ఆయన చేసిన కృషి అంతే కాదన్నమాట. వారు అక్కడ లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేదండి. వారు కానీ వారి కుటుంబం కానీ మొత్తం అన్ని రోజులు ఉండి అక్కడ డే అండ్ నైట్ పనిచేశారు. వారి ఫ్రెండ్స్, వారి స్నేహితులు, వారి టీం అంతా చాలా బాగా పనిచేశారండి. ఆ సందర్భంగా వారికి న్యాయం జరగాలి, దేశానికి మంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిది ఈ 3 నెలల పరిపాలన మీద మీకు ఎలా అనిపించింది సార్? అందరూ అనుకున్న మాటే, చాలా బాగా చేస్తున్నారు, చాలా క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తున్నారు. ఇమీడియట్గా మీరు ఒక విధంగా పరిశీలిస్తే, నేను రీసెంట్గా 2 days బ్యాక్ పార్టీ ఆఫీస్కి వెళ్తే ఎక్స్ మినిస్టర్ అవ్వండి, ప్రజెంట్ ఎమ్మెల్యే అవ్వండి, జనసేన పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర కూర్చుని వచ్చే ప్రతి విజిటర్ని కూర్చోబెట్టి నీకేం కావాలని అడిగి వారి సమస్యని యుద్ధ ప్రాతిపదిక మీద ఆయా కాన్స్టిట్యున్సీకి ఫోన్ చేసి పరిష్కరించడం విధానం చూశానండి. మార్నింగ్ 9కో 8కో కూర్చున్నారు ఆయన, సాయంత్రం 5-6 గంటల వరకు అలాగే ఉండి అందరి సమస్యలు పరిష్కరించి అందరినీ హ్యాపీ చేస్తున్నారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు సిస్టమేటిక్గా వారి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి అందరికీ నిర్దేశించారండి. మీరు అందరూ వచ్చి పార్టీ ఆఫీసులో పనిచేయాలి, మీరు వెళ్ళి అక్కడ ఉంటే కుదరదు, నాకు మంత్రులు ఇవ్వండి ఇమ్మని అడిగారు. ఆ విధంగా వారంతా పనిచేస్తున్నారు. అంటే వారు నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారు వస్తే మనం మంచి రాజ్యాన్ని చూస్తాం, మన బాధలన్నీ పోతాయని ప్రజలు నమ్మి ఓటేస్తారు కదా, వారికి న్యాయం చేయాలి. అయితే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, నాయకులు కానీ ఎవరిని ఇబ్బంది పెడితే వారికి సెకండ్ ఆప్షన్ కావాలండి. వారికి ఇటువంటి వేదిక చాలా ఉపయోగపడుతుంది అన్నమాట అండి. ఒకవేళ
వాళ్ళు అశ్రద్ధ చేయొచ్చండి, సమస్య చెప్పొచ్చు ఎమ్మెల్యేకి, వారికి ఉన్న బిజీ వల్ల అశ్రద్ధ జరిగి ఇతను న్యాయం జరగవచ్చు. అటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తే వెంటనే యుద్ధ ప్రాతిపదికన న్యాయం చేస్తున్నారండి. అది చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వైజ్గా కూడా చాలా మార్పులు వచ్చినమాట అండి. అటు సెక్రటరియట్లో సరికొత్తమైన విధానం ఏర్పడిందండి. ఇంత ముందులాగా లేజీగా ఉండటం కానీ, అంటే ఎప్పుడు కూడా సార్ మన ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే మన పని చేయించుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఖచ్చితంగా సార్. మనం లేజీగా ఉంటే వాళ్ళు లేజీగా ఉంటారండి, మనం యాక్టివ్గా ఉంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. అంటే ఈవేళ మొత్తం యాక్టివేట్ చేశాడండి మొత్తం అంతా, సిబ్బందిని కానీ మొత్తం అంతా కూడా చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. అందరూ మనసు పెట్టి పనిచేస్తున్నారు అనమాట. దీన్ని మనం భయపడంటే కుదరదండి, మనసు పెట్టి వాళ్ళు బాధ్యతగా చేస్తున్నారండి. ఆ బాధ్యత ఆయన గుర్తు చేశారనమాట. మనం చేయాలి, కింద అతను బాగుపడాలంటే మనం ఈ ఫైల్ మూవ్ చేయాలి, ఈ అర్జెంట్కి ఈ ఫైల్కి పరిష్కారం చూపించాలి. ఇంతకుముందు పేరుకి ఫైల్ లేని దులిపి బయటకు తీసుకొచ్చి, మీరు చూశారు కదా ఆయన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజుని ఎవరో కనిపించట్లేదు, 6 నెలల నుంచి తిరుగుతున్నాం, మాకు న్యాయం జరగలేదంటే విత్ ఇన్ 1 వీక్లో ఒక ఫోన్ కాల్ తోటి వారం రోజులు పట్టించారంటే అది కావాలండి, అది రావాలి, అది బాగా వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా బాగా వస్తుందండి. అది ప్రమాణ స్వీకారం అంటే నాకు గుర్తొచ్చింది, అందరికీ తెలిసింది, అందరూ మాట్లాడుకుంది. బట్ మెగాస్టార్ అంటే ప్రాణం ఇచ్చే మనిషి. మీరు అవసరమైతే ఆయన కోసం ఎవరు ప్రాణాలు తెగిచ్చేసైనా ముందుకు వెళ్ళిపోతారు, అంత ప్రాణంగా అభిమానిస్తారు. మీ మాటల్లో వినాలనుంది. అప్పుడు మన ప్రమాణ స్వీకారంలో స్టేజ్ మీద చూస్తే నరేంద్ర మోడీ గారితో మెగాస్టార్ గారిని కల్పించాలని వెళ్ళటము, ఆయన రమ్మంటూ మొహమాట పడటం మెగాస్టార్ గారు, మళ్ళీ వెళ్ళి వెనక్కి వచ్చి కూర్చోవటము. అండ్ అప్పుడు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అంటే మీ స్పందన మీ నోటి ద్వారా వినాలనుంది. మెగాస్టార్ చిరంజీవి గారి కోసం మనకి తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంత అండి. ఎంత గొప్ప వ్యక్తి, ఎంత పెద్ద వ్యక్తి అంటే మనం ఒక సినిమా యాక్టర్గానే చూస్తున్నాం అండి, ఇది కొద్దిగా సేవతత్పరుడిగా చూస్తున్నాం. ఇంకా ఆయన బిహైండ్ ది స్క్రీన్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలతో ఏం మాట్లాడుతున్నారు, ఇతర దేశాలతో ఏం మాట్లాడుతున్నారు, ఇతర కంట్రీ అంబాసిడర్స్ కానీ కమిషనర్స్తో కానీ వారందరూ ఎందుకు ఈయన కలుస్తున్నారు, ఈయన వాళ్ళకి ఏం చేస్తున్నారు, సరిహద్దుల సమస్యలు కానీ అనేక సమస్యలు, లేకపోతే మిలిటరీలో ఉన్న బార్డర్లో ఉన్న వారి సమస్యలు కానీ, చాలా గొప్ప వ్యక్తి అండి. చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇష్టంతో, వారు నాన్నగారు గొప్ప ఆఫీసర్ కాబట్టి దానికోసం ఈ దేశాన్ని సేవ చేయాలని ఆ మెగాస్టార్ చిరంజీవి గారు చాలా గొప్ప ఉన్నతమైన జీవితం గడుపుతున్నారండి. ఆయనకి అవకాశం వచ్చింది కాబట్టి. అట్ ద సేమ్ టైం ఆయన ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఏదన్నా ఒక ఈవెంట్కి వెళ్ళాలంటే అక్కడ సరైన న్యాయం జరిగితే, సరిగ్గా ఉంటేనే నా వల్ల ఇబ్బందులు జరగకూడదు, అదేవిధంగా నేను ఇబ్బంది పడకూడదు ఆయన మనస్తత్వం గల వ్యక్తి కింద ఆయన. అంచేత ఆయన సాధారణంగా వెళ్ళరండి. ఇక్కడికి తమ్ముడు చూడాలని ఆశ ఉన్నప్పటికి కూడా రెండూ జరుగుతాయని తెలిసిన వ్యక్తి. అంచేత ఆయన ఇష్టపడరు అన్నమాట అండి. తమ్ముడు ఆయన రావాలని, నాకు ప్రధానమంత్రి అంతా నువ్వు అంతే గొప్పగా ఆయన తీసుకొచ్చారు కాబట్టి అక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా డిఫరెంట్ స్టేజ్ల్లో కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఆయన తట్టుకోలేరు కదండి, మనం తట్టుకోలేరు, ఆయన తట్టుకోలేరు. ఆయన చేత కంపల్సరిగా అది జరగాలి, ఆ సీన్ జరగాలి అని ఆయన ఖచ్చితంగా ప్రధానంగా దేశం చెప్పి, ప్లస్ ఆయన తెలిసా తెలియదని కూడా డౌట్ కూడా వచ్చి ఉండొచ్చండి. ఆయన ఇక్కడే ఉన్నారని చెప్పడం, అది చూసాం కదా మనం కళ్ళారు, అందరం కూడా ఆశ్చర్యపోయిన సంఘటన. అట్ ద సేమ్ టైం మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిన ఆ సీను దేశ ప్రజలంతా కూడా ఈ రోజు నాటికి నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన వీడియో చూడటం, అది కూడా ఏంటంటే నా విశ్లేషణ ఏంటంటే అండి, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన విధానం, చిన్నప్పటి నుంచి వీరిద్దరికి జరిగిన సంఘర్షణ, ఒక తండ్రిగా, అన్నగా కాదండి తండ్రిగా ఆయన్ని ఇప్పుడు చెప్తే బాగోదు అంటే, చెప్తే బాగోదంటే అండి, తండ్రి అంటే మనం కొడుకుని కొడతాం, తిడతాం, సరైన మార్గంలో నడిపించి ప్రయత్నిస్తాం. అటువంటి దండనలు ఎన్నో జరిగి ఉంటాయన్నమాట అండి. డెఫినెట్గా ఆ చిన్నప్పుడు ఆ చిన్న విషయాలు. అలాగే ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా ఈయనకుండే భయం ఈయనకు ఉంటుంది, ఒక తండ్రిగా అన్నగా ఒక భయం ఉంటుంది. ఆ భయంలో ఎన్నోసార్లు వారించిన విధానాలు అవ్వచ్చు, అన్ని వ్యతిరేకించి ఈయన వెళ్ళారు. అన్నగారు చెప్పారు, తండ్రి గారు చెప్పారని ఆగలేదు, వ్యతిరేకించే వెళ్ళారు. మనకు వద్దురా అన్నగానే వెళ్ళారు. ఆయన వెళ్ళి విజయం సాధించి వచ్చారు కాబట్టి నేను ఇబ్బంది పెట్టాను, నీ మాట పట్టించుకోలేదు, ఇవన్నీ నేను ఊహించుకుంటామాట. ఇవన్నిటికి సమాధానం కాళ్ళకి సరెండర్ అవటం మాట అండి. ఇంకా అంతే, నేను ఇక నీ విజయం సాధించాను
అన్నదాన్ని ఆయన ప్రత్యక్షంగా చూపించాలనుకున్నారు. అట్ ద సేమ్ టైం కన్నతల్లికి ఆ ప్రేమ, అదేవిధంగా తల్లి సమానులైన వదిన గారికి, ఆ ముగ్గురికి ఆయన బాకీ ఉన్నారు కాబట్టి ఆ బాకీ తీసుకున్నారండి. మీరు చెప్తుంటే ఇప్పటికే కళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. చాలా గ్రేట్ అండి, మామూలు విషయం కాదండి అసలు ఎమోషనల్. అది అంటే తర్వాత దేశానికి ఒక సందేశం కూడా ఇచ్చారంట తద్వారాగా. మన కుటుంబాన్ని ఈ విధంగా ప్రేమించాలా, మనకి ఇంత అండిచ్చిన, ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చిన, ఇంత డబ్బు ఇచ్చిన, ఈ స్థానాన్ని కల్పించిన తల్లిదండ్రులకి కానీ మన అన్న వదినికి ఈ విధంగా మనం గౌరవం ఇవ్వాలా అని ఈ అందరికీ నేర్పారు. అందరూ కూడా ఈ విషయం బాగా నేర్చుకున్నారండి. అవును, మీరు ఆ రోజు నుంచి చూడండి సార్, నేను చాలా చోట్ల చూశాను, అందరూ వెళ్ళి పాదాబంధం చేస్తున్నారండి. ఏదో మొక్కుబడిగా వంగడం కాకుండా రియల్ సాష్టాంగం చేస్తున్నారు, చాలా మంది నేర్చుకున్నారండి. అది కూడా ఒక సందేశంగా మనం భావించవచ్చు అని చాలా గొప్ప విషయం సార్ అది. ఎవరు ఊహించిన విధం వారు మెగాస్టార్ కూడా ఊహించుండ్రు అలాగ ఆయన బెండ్ అవుతారని. ఎందుకంటే ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయిపోయారు, త్వరలో సీఎం అవుతారు.